సినిమా కోసం మొదలైన రచ్చ డైలీ సీరియల్ని తలపిస్తోంది. ఏకే ఖాన్ కుమారుడి వివాదంలో వెలుగు చూస్తున్న రోజుకొక ట్విస్ట్ ఇప్పుడు ఇలాంటి చర్చకి కారణమవుతోంది. ఇంకా లేటెస్ట్గా బయటకు వచ్చిన అప్డేట్స్ కూడా అలాగే ఉన్నాయి. మరి ఏంటి ఇంతకీ ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్? మాజీ ఐపీఎస్ ఏకే ఖాన్ కుమారుడు మోసిన్ ఖాన్ వివాదం మరో మలుపు తిరిగింది. తనను బెదిరిస్తున్నారంటూ మోసిన్ ఖాన్ పై జూబ్లీహిల్స్ పిఎస్ లో వెంక అనీష్ రెడ్డి అనే సినీ నిర్మాత ఇచ్చిన ఫిర్యాదుతో మొదలైన రచ్చ నాటకీయంగా ముందుకు సాగుతోంది. డబ్బులు తీసుకున్నారని, తిరిగి అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్న అనీష్ రెడ్డి మరో నిర్మాత రజిత్ రావు, మోసిన్ ఖాన్ల పేర్లను ప్రధానంగా ప్రస్తావించారు. అయితే అనీష్ రెడ్డి ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు నిర్మాత రజిత్ రావు. మహారాజ్ని అనే సినిమా మొదలుపెట్టిన అనీష్ రెడ్డి అది మధ్యలో ఆగిపోతోందంటూ మోసిన్ ఖాన్ ద్వారా తనను సాయం అడిగారని చెప్పుకొచ్చారు. ఆ సినిమా కోసం 2 కోట్ల రూపాయల ఫైనాన్స్ చేశానన్న రజిత్ రావు ఇప్పుడు డబ్బులు తిరిగి ఇవ్వమంటే సాయం చేసిన తమపైనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్మోస్ట్ నేను క్యాష్ ప్లస్ ట్రాన్స్ఫర్స్ అంటే మోర్ దెన్ 2 crores అది క్లియర్గా తనకు కూడా తెలుసు. 100% దీని తర్వాత ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అని చెప్పేసి తను ఏ వర్షన్ మాట్లాడుతాడో కూడా తెలియదు. అంటే ఇంత పర్టికులర్గా నేను ఇప్పుడు TV9 ముందుకు వచ్చి నేను మాట్లాడడానికి కూడా రీజన్ ఏంటంటే, నేను ఇప్పుడు కనుక మీ ముందుకు వచ్చేసి ఈ విషయం అనేటువంటి చెప్పలేను అనుకోండి, తను కూడా చెప్పేంటే డబ్బులు నాకు ఇవ్వలేదు, అసలు నాకు సంబంధమే లేదు, నాకు అసలు ఈ క్యాష్ ఇచ్చిందైతే నేను ఇప్పుడు ప్రూఫ్ అనేటువంటి నేను చేయగలుగుతాను. అంటే కామన్ నేను ఇచ్చేటప్పుడు 2-3 వ్యక్తులు కూడా ఉన్నారు. ఇష్యూను వేరే రకంగా డైవర్ట్ చేయడానికి అనేటువంటిది ఈ కైండ్ ఆఫ్ అనేటువంటిది ఆలోచనలు అయితే తను మానేసుకుంటే కనుక సంతోషం. అయితే ఈ ఇష్యూలో ఏకే ఖాన్ కుమారుడు మోసిన్ ఖాన్ వర్షన్ మరోలా ఉంది. TV9 తో ఫోన్ లో మాట్లాడిన ఆయన అనీష్ రెడ్డికి ఫైనాన్స్ కావాలంటే రజిత్ రావును అటాచ్ చేశానని చెప్పారు. తన దగ్గర 40 లక్షల రూపాయలు తీసుకున్న రజిత్ రావు ఆ డబ్బుల్ని అనీష్ రెడ్డికి ఇచ్చాడన్నారు. వాళ్ళిద్దరి మధ్య డబ్బుల పంచాయతీ ముదరడంతో తనను మధ్యలో లాగుతున్నారని చెప్పారు. అసలు అనీష్ రెడ్డితో తనకు ఎలాంటి లావాదేవీలు లేవన్నారు మోసిన్ ఖాన్. అంటే ఫ్రమ్ వాట్ ఐ అండర్స్టాండ్ ఇస్ అండి, నౌ రజిత్ రావు గారు ఓస్ మీ మనీ. Okay. Anish Reddy owes Rajit Rao money. Okay. So because I was putting pressure on Rajit Rao garu to return my funds, Okay. he was after Anish Reddy to return his funds. Because ఆ సినిమా 5 ఏళ్ళు అయిపోయిందండి, 5 ఏళ్ళ నుంచి స్టార్ట్ అవ్వట్లేదు, నథింగ్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్. Okay. రజిత్ రావు గారితో అనీష్ రెడ్డి అటాచ్ అయ్యి అసోసియేట్ అయ్యి కూడా 2.5 years అయింది. Okay. రజిత్ రావు ఆల్సో అండర్స్టూడ్ దేర్ ఇస్ నో వాల్యూ ఇన్ ది ప్రాజెక్ట్, ఇంకా చచ్చిపోయిన ప్రాజెక్ట్ అదే అని చెప్పి Okay. he wanted his funds back. Okay. So now basically what Anish Reddy is trying to do is Okay. to ఆయన రజిత్ రావు గారికి ఇవ్వాల్సిన డబ్బులు ఎక్కొట్టడానికి Okay. నన్ను మధ్యలో తీసుకొచ్చి, బికాస్ ఐ కమ్ ఫ్రమ్ ఏ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ, Okay. నన్ను కొంచెం పబ్లిక్ లో టార్నిష్ చేస్తే Okay. రజిత్ రావు స్లో అవుతాడేమో, లేదంటే ఏమన్నా వేరే యాంగిల్ లో ఆలోచించి Okay. ఈస్ ట్రైంగ్ టు డిఫేమ్ మీ బేసికల్లీ రజిత్ రావు గారికి డబ్బులు కట్టకుండా తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనీష్ రెడ్డి. మొత్తానికి టీవీ సీరియల్ ని తలపిస్తున్న ఈ సినిమా వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.